ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా అమ్మా భయపడకు, నేనున్నానమ్మా. మనకి తోడుగా దేవుడున్నాడు. స్వామియే శరణమయ్యప్ప. 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 నన్ను నా బిడ్డని కాపాడా స్వామి. మావయ్య, అల్లుడు గారు మీరు ఎప్పుడు వచ్చాడు? మావయ్య, బాగి ఏదో ఆపదలో ఉంది బాబు. బాగి నేను తీసుకొస్తాను మావయ్య, మీరు కార్ దగ్గరికి వెళ్ళండి. లేదు బాబు, బాగి నేను చూడాలి. తను ఏ ప్రమాదంలో ఉందో ఏమో. బాగికి ఏం అవ్వదు, నేను చూసుకుంటాను. రాతోడ్ సార్, వీళ్ళని కార్ దగ్గరికి తీసుకెళ్ళు. అలాగే సార్. అది కాదు బాబు. ఏవయ్యో, అల్లుడు గారు తీసుకొస్తానని చెప్తున్నారు కదా, పదండి మనం పోదాం. రాతోడ్, నీకెవరైనా కనిపించారా? లేదు సార్, మిస్సమ్మ అరుపు విని ఇటుగా వచ్చాను. తను ఇక్కడే అక్కడో ఉంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. వీళ్ళని కార్ దగ్గరికి తీసుకెళ్ళు. మావయ్య వెళ్ళండి. లేదు బాబు, నేను కూడా. నా మాట విని వెళ్ళండి. సార్ ఉండగా మిస్సమ్మకి ఏమి కాదు. రండి సార్. ప్లీజ్ పదండి మావయ్య, వెళ్ళండి. పదండి అమ్మా, రండి. మీరు రండి సార్. భాగి భాగి రేయ్, భాగి మిమ్మల్ని ఎవరొచ్చి కాపాడతారు? ఇప్పుడు నా చేతిలో చచ్చారు. రై, నన్నెందుకు కొడుతున్నావు? వాళ్ళని వదిలేరా. రై, నీకొని పిచ్చి పట్టిందా? వీళ్ళని మనం చంపడానికి వచ్చాం, కానీ వీళ్ళు మనల్ని బతికించడానికి వచ్చారా? ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, ఇందాక నేను ఆ ఊబిలో కూరుకుపోయి చనిపోబోతుంటే ఈ పాప వాళ్ళ చెల్లి తమ్ముడు నన్ను కాపాడారా. నేను వాళ్ళని చంపుతానని తెలిసి కూడా ఆ చిన్న పిల్లలు నన్ను దేవుళ్ళ కాపాడారా. అమ్మా పిల్లలు, మీరు వెళ్ళిపోండమ్మా. అలా వెళ్తే మీరొచ్చిన కార్లు వస్తాయి. వెళ్ళండమ్మా. ఆగండి. ఆగరా. ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదా? పిల్లలు దేవుళ్ళతో సమానం రా. అమ్మా మీరు వెళ్ళండమ్మా. భగవంతుడా, నీ జన్మ ధన్యము బాలిక. నీవు చేసిన మంచి పనులే నేడు నీ పిల్ల పిచ్చుకలను కాపాడుచున్నవి. అందులకే అనెదరు, చేసిన సాయము ఇచ్చిన దానము వృధా కావు అని. నీకు శక్తులు లేకున్నను మా శక్తులను వాడకున్నను నీ పిల్ల పిచ్చుకలు కాపాడబడ్డారంటే
అది కేవలము నీ మంచితనము మాత్రమే. లేదు గుప్తా గారు, అంతా దేవుడి దయ. పదండి పదండి, మిగతా వాళ్ళని కూడా చూద్దాం. చంబా, మనం వెళ్తున్న రూట్ కరెక్టేనా? ఇంకా కార్లు రాలేదేంటి? మనోహరి, మనం దారి తప్పినట్టున్నాం. ఆ మాట ఇప్పుడు చెప్తున్నావా? ఇందాకేదో గొంతు వినిపించింది, చెవు దగ్గర చెప్పింది అని చెప్పావు. నిజంగానే ఏదో గొంతు వినిపించింది. ఛీ, చాలా ఆపు. నిన్ను నమ్మి వచ్చాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. అడవంతా సైలెంట్ గా ఉంది. అసలు ఆ రౌడీలు ఉన్నారో వెళ్ళిపోయారో తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి? సరే పద. మనోహరి, ఏంటి? అటువైపు వెళ్ళొద్దు. ఏ, అటువైపు ఏమైనా పెద్ద పుల్లుందా? అంతకు మించిన ప్రమాదమే ఉంది. అటు చూడు. ఏంటది? ఊబి. ఊబే? అవును. అందులో పడ్డావంటే ప్రాణాలతో బయటపడలేవు. లోపలికి లాగేసుకొని ఊపిరాడకుండా చంపేస్తుంది. అది కర్రైనా, పక్షైనా, జంతువైనా, చివరికి మనిషి అయినా కూడా లోపలికి కూరుకుపోవాల్సిందే. త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఆగాగాగాగు. ఏంటి? ఇక్కడ ఊబి ఉందని నీకు నాకు మాత్రమే తెలుసు కదా? అవును. అయితే ఈ ఊబిలో బాగి పడేలా చేస్తే అది దాని కడుపులోని బిడ్డ ఇద్దరూ పోతారు కదా. ఐడియా బాగుంది, కానీ బాగీని ఇందులో ఎలా పడేస్తాం? మాయలేడి అరుపుతో సీత చిక్కుల్లో పడ్డట్టు బాగిని ఊబిలో పడేద్దాం. మాయలేడి అరుపులాన? ఎలాగా? చూస్తూ ఉండు. మనోహరి ఏంటి అంజు అని అరుస్తుంది? అంటే అంజు ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. అంజు, అంజు! వీళ్ళని కార్ వైపు వెళ్ళిపోమన్నాను కదా, అంజు అక్కడ ఉండడం ఏంటి? గుప్తా గారు, మనో ఎందుకు అంజు అని పిలుస్తుంది? అంజుకేమైంది? మనోహరి ప్రాణాంతక నాటకమును మొదలుపెట్టినది. నాటకం ఏంటి గుప్తా గారు? వీక్షించదము పద.